హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోతుంది. తిరువూరులో రా కదిలి రండి ప్రోగ్రాంలో పాల్గొన్న చంద్రబాబు. నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది. బానిసత్వపు సంఖ్యలు బద్దలయ్యాయని రేవంత్ ట్వీట్. నెల రోజుల కాంగ్రెస్ పాలన ప్రజారచకంగా సాగింది. సీఎంగా రేవంత్ ప్రజల మనస్సును గెలిచారన్న మల్లు రవి. కాంగ్రెస్ హామీలను 100 రోజుల్లో అమలు చేయాలి. కేసీఆర్ అవినీతిపై సిబిఐ విచారణ జరపాలన్న డీకే అరుణ. కొనసాగుతున్న బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశాలు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. లోక్సభ ఎన్నికలతో బలం పెంచుకునే యోచనలో బీఆర్ఎస్. జహీరాబాద్ నేతలతో కేటీఆర్ సమావేశం. మంగళగిరిలోని ఆలయాలను దర్శించుకున్న లోకేష్ ఫ్యామిలీ. అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న శివుడు కుటుంబ సభ్యులుగా పార్వతి వినాయకుడు పేర్లు. కాగజ్ నగర్ లో పులుల భీకర పోరు. గాయపడి ప్రాణాలు కోల్పోయిన టైగర్. డబ్బుల కోసమే సాఫ్ట్వేర్ కిడ్నాప్ చేశారు. ప్లాన్ ప్రకారమే చేశారన్న డీసీపీ శ్రీనివాసరావు. పహాడి షరీఫ్ సిఐ సతీష్ పై సస్పెన్షన్. సివిల్ వివాదంలో జోక్యం చేసుకోవడంతో చర్యలు. హైదరాబాద్ రమంతపూర్లో దారుణం. కన్న తల్లిని చంపిన కొడుకు. వైభవంగా మల్లన్న కళ్యాణ మహోత్సవం. పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రులు. అయోధ్య ప్రారంభానికి దగ్గర పడుతున్న సమయం. తిరుమల నుంచి స్వామివారికి లడ్డులు. బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్. ప్రజలు నిర్భయంగా ఓటేయాలన్న ప్రధాని హసీనా.